సో ఫ్రెండ్స్, నేడు మనం ఇందిరమ్మ ఇండ్ల జాబితా విడుదల గురించి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో తెలుసుకుందాం. వార్తల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల రెండో జాబితా విడుదల. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. అధికారులు తయారు చేసిన జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించి తర్వాత ఆన్లైన్లో కృత్రిమ మేధస్సు ద్వారా మరింత లోతుగా విశ్లేషిస్తున్నారు. అనర్హులను గుర్తించి అర్హులైన వారికి మే 10లోగా ప్రొసీడింగ్లు జారీ చేసి ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల అర్హుల జాబితాలను ఆయా గ్రామాల్లో ప్రదర్శించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పక్కాగా చర్యలు తీసుకుంటోంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా అధికారులు రూపొందించిన లబ్ధిదారుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇదివరకే ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందజేసిన జాబితాలను క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. అనర్హులను గుర్తించి తొలగించడంతో పాటు అర్హులను గుర్తించి వారి వివరాలను గ్రామస్థాయిలో ప్రదర్శించారు. ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ఉండాలనే ఉద్దేశంతో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను నేరుగా ఆన్లైన్ ద్వారా గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్కు పంపనున్నారు. అక్కడ అత్యాధునిక సాఫ్ట్వేర్ను ఉపయోగించి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ సహాయంతో ఈ వివరాలను మరింత లోతుగా విశ్లేషిస్తారు. లబ్ధిదారుల పేర్లు, ఆధార్ నంబర్లు, చిరునామాలు, ఇతర సంబంధిత సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత తుది జాబితాను తిరిగి జిల్లా స్థాయి అధికారులకు పంపుతారు. ఈ పరిశీలన తర్వాత అర్హత సాధించిన వారికే ఇళ్ల నిర్మాణం కోసం తదుపరి ప్రక్రియలు ప్రారంభం అవుతాయి. ముందుగా అనుకున్న దాని ప్రకారమే అధికారుల తుది పరిశీలన మే 2వ తేదీన ముగిసింది. లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు జారీ చేయాలని భావించారు. అయితే ఆన్లైన్ పరిశీలన ప్రక్రియ మరింత సమయం తీసుకునే అవకాశం ఉండటంతో ప్రొసీడింగ్ల జారీకి 2-3 రోజులు అదనంగా పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాల్లోని మున్సిపాలిటీలు, మండలాల్లో ఆన్లైన్ నమోదు డేటా ప్రక్రియ వేగంగా సాగుతోంది. శుక్రవారం నాటికి సుమారు 10 మండలాల్లో ఈ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. ఆన్లైన్లో పూర్తయిన జాబితాల వివరాలు నేరుగా జిల్లా కలెక్టర్ లాగిన్కు చేరుతాయి. లబ్ధిదారులు ఖచ్చితంగా తమ ఇంటి నిర్మాణాలను 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇండ్లు మంజూరైన వారిలో ఎవరైనా అనర్హులని తేలితే వారికి కేటాయించిన ఇంటిని రద్దు చేస్తామని కూడా అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్లోని గృహ నిర్మాణ శాఖలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సిబ్బంది ఆధునిక సాఫ్ట్వేర్లో కృత్రిమ మేధస్సును ఉపయోగించి లబ్ధిదారుల సమగ్ర వివరాలను పరిశీలిస్తారు. ముఖ్యంగా ఎంపికైన వ్యక్తికి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నా, పట్టణంలో సొంత ఇల్లు ఉండి, గ్రామంలో ఇల్లు పొందుతున్నా, లేదా 4 చక్రాల వాహనం కలిగి ఉండి కూడా లేదని తప్పుడు సమాచారం ఇచ్చినా అలాంటి వారిని కృత్రిమ మేధస్సు సహాయంతో గుర్తించి అనర్హులుగా ప్రకటిస్తారు. దీనికోసం ఆయా వ్యక్తులు వివిధ సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలకు సమర్పించిన డేటాను ప్రామాణికంగా తీసుకుంటారు. మండలాల్లో ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యంగా అవుతున్నందున ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మరో 2-3 రోజులు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తెలిపిన తర్వాత జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు జారీ చేస్తారు. మొత్తానికి మే 10వ తేదీలోగా అర్హులైన వారందరికీ ప్రొసీడింగ్లు అందించి ఆ తర్వాత ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సో ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్ల గురించి మీరు తెలుసుకున్న వివరాల గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలపగలరని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సపోర్ట్ మీ.